ఏముందిలే వదినా, ఇప్పుడే టిఫిన్లు అయ్యాయి, వంట ఏం చెయ్యాలా అని చూస్తున్నా. అమ్మా నేను చెఫ్ అవుతా. ఏంటో వదినా, ఆ దేవుడికి ఎన్ని పూజలు చేసినా సరే దీనికి పిచ్చి ఎక్కిస్తున్నాడే తప్ప తగ్గించట్లేదు. ఒక్కసారి లైన్లో ఉండు వదినా. చెప్పు ఏమవుతావు? అదే నేను చెఫ్ అవుతా. చెఫా? సరే అయితే వంటగదిలోకి వెళ్ళి ఏదోటి కర్రీ చేయిపో. అంతే కదా, చిటికెలో చిటికెలో చిటికె రావట్లేదు. ఇంక పార్ చేసి చూపిస్తా. ఇప్పుడు చూడు వదిన, వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఏదో పెద్ద వంట వచ్చేసి దానిలాగా, ఏదో ఒకటి తగలేయడానికి. కాకపోతే నేను వంటలు చేస్తా రోయ్, తింటే పిచ్చెక్కేస్తుంది రోయ్. ఒకటి, రెండు తర్వాత మూడు. సరిపోద్ది. నా టేస్టింగ్ టైం. అమ్మకి తల తిరిగిపోవాలి నా వంట టేస్ట్ చూసాక. ఇంకేంటైతే విశేషాలు? అమ్మా అమ్మా అమ్మా, ఏమైందే? ఎందుకు అలా అరుస్తున్నావు? నీ వల్ల బంగారం లాంటి ఐఫోన్ కిందని పడిపోయింది. ఏమైందని ఇప్పుడు అడుగుతావేంటమ్మా? ఇంట్లో వాళ్ళ హెల్త్ పాడైపోతే ఏం చేస్తావు? నా చిన్నప్పటి నుంచి వంట చేస్తున్నావు, ప్రతిదీ చూసి తెచ్చుకోవాలని తెలీదా నీకు? నువ్వు ఏం తగలబెట్టావో చెప్పు, అప్పుడు నేను ఏం చేయాలో చెప్తా. ఉప్పులో ఉప్పు ఎక్కువైంది. ఉప్పులో ఉప్పు ఎక్కువైందా? ఉప్పులో ఉప్పు ఎక్కువ అవడం ఏంటే? ఉప్పులో ఉప్పు ఎక్కువైంది కాబట్టి ఆ ఉప్పు తెచ్చి కూరలో వేస్తే ఉప్పు ఎక్కువ అవ్వకుండా ఉప్పు తక్కువ అవుతుందా? అంటే ఇప్పుడు ఆ కూర ఉప్పు ఎక్కువైతే దాన్ని ఎలా తింటామే? ఏముంది, వెజిటేబుల్స్ అన్నీ తీసేసి క్లీన్ చేసేసి మళ్ళీ కూర వండే అయిపోద్ది. చెఫ్ అవుద్దంట, చెఫ్ దీని మొహం. అదే నేను చెఫ్ అవుతా.